ఉంది అదే ఉంది ఇంకేముంది. ఏం చేస్తారు పరిపాలన ఎలా ఉంది? ఏమి ఇస్తారు మాకైతే ఏమి ఇవ్వలే. అదే 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీలు ఏం కాలే మాకు, డబుల్ బెడ్రూమ్ కూడా ఏం రాలే అంతా ఇవి అవి మటర్లు బాగా అవుతున్నాయి. ఆడపిల్ల కేసులు ఇవి అవి ఎక్కువ అవుతున్నాయి. అంత అమ్మోళ్ళు కాలేగా మళ్ళీ ఇప్పుడే అవుతున్నాయి. అప్పుడు అయినాయా కాలేవు, ఇప్పుడు అయినాయి. ఇక అదే అనుకుంటాం ఇక. సరే గవర్నమెంట్ ఎట్లా ఉంది? ఏం గిరాకీ లేదు నాన్న, గిరాకీ ఏం లేదు. గిరాకీ కాదు, గవర్నమెంట్ ఎట్లా ఉంది? ప్రభుత్వం ఎట్లుంది? గవర్నమెంట్ అంతా మాది గిరకం ఉంది, మంచిగా లేదు నాన్న. ఏం మంచిగా ఉంది అంటే ఇప్పుడు గ్యారెంటీలను అమలు చేస్తున్న పెన్షన్లు పెంచారు మీకు? ఏం పెంచారు? పెంచలే కదా. 4,000 ఇస్తామన్నారు, అవే 2,000 ఇస్తుండ్రు. అంటే అయ్యాని టయానికి పడుతున్నాయా? టైం పడతలేవు. అప్పుడు 5 తారీఖు 4 తారీఖు పడుతున్నాయి ఇప్పుడు, అప్పుడు ముందే పడేది. 4-5 తారీఖు కూడా ఇంకా పడుతూనే లేదు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తాడు, 6 గ్యారెంటీలు ఉచిత పథకాలు ఇప్పుడు చేస్తాడా? చేస్తున్నాడు కదా, అయితేనే చేస్తున్నా ఇవి మాటల వరకే, చేతులు అయితే లేవు. లాస్ ఏముందంటే ఏమన్నా అన్ని రేట్లు పెరిగినాయి కదా, అట్లా లాసు అంతే. ఈ గ్యారెంటీలను అమలు చేస్తున్నారు కదా, అయితేనే చేసిన ఆయన చెప్పాలి అమలు అయిందా కాలేదని, మాకేం తెలిసి ఉంటది? తీసుకునే వాళ్ళు మనకు తెలియాలి. వాళ్ళు ఇస్తే మనం తీసుకుంటాం, వాళ్ళు ఇవ్వండి ఎట్లా చెప్తాం మనం? ఫ్రీ బస్ తీసుకోవట్లేదు మీరు? మేము ఏడికి వెళ్ళాము, ఇదే మార్కెట్ ఇదే ఇల్లు అంతే, ఎక్కడ వెళ్ళేది లేదు, ఎక్కడ పోయేది లేదు. గ్యాస్ రావట్లేదు, 500 ఏడా సార్ వస్తలేదు, గ్యాస్ లేదు ఏది లేదు, అదే 1000 రూపాయలు, 960 రూపాయలు సిలిండర్, ఏం తక్కువ చేసింది ఏది లేదు. తీసుకున్న వాళ్ళకి మళ్ళీ తిరిగి పడుతున్నాయి అంటే డబ్బులు ఏం పడతలేవు, పడితే బాగానే ఉంది కానీ పడతలేవు. ఇక నేను మాట్లాడాను సార్ అంతే, ఏం బాగాలేదు సార్. మేము పోతలేము, మాకు ఆటో ఉందని మేము అందులోనే పోతాం, అందులోనే వస్తాం. మేము చిల్లాపూర్ చేసుకున్నాం, రాలే ఏ ఎంక్వైరీ లేదు, పర్లేదు సార్. ఉంది ఎకరం పర్లే. మేము లోన్ ఏం తీసుకోవాలి, మాకైతే నచ్చలే. కేసీఆర్ ఉన్న ప్రభుత్వం వేరు, రేవంత్ రెడ్డి ఉన్న ప్రభుత్వం వేరు, ఆయన పరిపాలన వేరు, బాగుంటుంది. ఆ పరిస్థితి అయితే ఒక్కరోజు తెచ్చి 3 రోజులు అమ్ముతున్నాం మేము, తెలుసా? చాలా బాధలు అవుతున్నాయి మాకైతే. ఈ నాయుడు ఎక్కి నుంచి అయితే ఇంకా సర్వం నాశనం అయిపోయినాం మేము, తెలుసా? మాకైతే ఏడుపు వస్తుంది నాన్న. 45 ఏళ్ళ నుంచి మేము బేరం చేస్తున్నా. ఎవరికి నాన్న, ఎవరు పెట్టిరు చెప్పు? మాకేమన్నా వస్తుందా? మాకు ఆయన ఎక్కి నుంచి అయితే అన్ని ధరలు ఎక్కువైనాయి. మళ్ళీ చూడు బిడ్డ, మస్తు బాధలు అవుతున్నాయి మాకు. మాకు లేదు నాన్న, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏ బెడ్రూమ్ లేదు, ఇంతవరకు ఏది లేదు. పింఛన్ అయితే వస్తుంది బిడ్డ, 2,000 వస్తుంది పింఛన్. ఎక్కడ పెంచండి, అదే 2,000. ఇంకా మొన్న అయితే 3-4 నెలలు ఇవన్నీ లేదు, మా ఇప్పుడు పోయిన నెల నుంచి పడుతున్నాయి ఆ పైసలు. లేదు, 900 చిల్లర గ్యాసు లేదు, పడతలేవు నాన్న, పడతలేవు అకౌంట్ లో. మా కోడళ్ళు ఉన్నారు, 3 కోడళ్ళు, పడతలేవు అన్నారు, తెలుసా? ఉచిత కరెంట్ మాకైతే 1100 వచ్చింది నాన్న, అది కూడా లేదు మాకు. మాది నేరేడుమెట్టు వినాయక నగర్ ఇల్లు, ఇప్పుడు 1100 వచ్చింది బిల్లు మాకు, అది కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే నాన్న, నిజంగా చెప్తున్నా. పౌసర్ అన్నం దొరికింది, మంచి గిరాకులు అయినాయి. ఆయన ఆలోచన చేసి అన్ని పనులు మంచిగా చేసిండు ఆయన అందరి గురించి. కానీ ఇప్పుడు ఈయన గురించి అనాలనా అనొద్దు నాకు తెలియదు, కానీ ఇప్పుడు 1 సంవత్సరం అయింది ఎక్కి, ఇప్పుడు చేస్తాడు తెలియదు. మా కష్టం మేము చేసుకోవాలి, తినాలి, ఎవరిది మాకు రాదు. ఆ 2,000 పింఛన్ అయితే వస్తుంది గవర్నమెంట్, అంతే బిడ్డ. 500 గ్యాస్ వస్తుందా? అక్కలేదు
ఫ్రీ బస్ ఎట్లా ఉందమ్మా? ఫ్రీ బస్సులు ఏడు ఆపుతలేరు, దొరుకుతానే లేవు ఫ్రీ బస్సులు. అంటే దొరుకుతున్నాయి లేవంటే బస్సులు తక్కువనే. తక్కువ ఉండి ఉరుకుతుర్రు గిరాకులు. ఆగం ఆగం నీకు అంతే, నాకు మాట్లాడరు. కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది. వస్తుందా? మరి 200కి ఉచితంగా వస్తుందా లేదంటే ఏమో అయ్యా నాకు తెలియదు పో. నాకు అత్తలేదు. గవర్నమెంట్ మంచి చేస్తే మంచిగానే ఉంటది, మంచి ఏం చేయలేదు అంటారు? మంచిగా చేస్తుంది. ఇంకా మనం ఇప్పుడే తొందర పడితే ఎట్లా, వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే వచ్చు 90 రోజులలో చేస్తాను. ఇక ఆమె చెప్పిన అన్ని చేయాలి. 10 ఏళ్ళు ప్రభుత్వం పాలించిన వాళ్ళు కూడా కరెక్ట్ చేసిన వాళ్ళు లేరు. అట్లానే దీన్ని కూడా తప్పు పట్టేది ఏం లేదు. ఒక అవకాశం అయితే ఇచ్చినాం, వాళ్ళు ఏం చేస్తారనే చూద్దాం. ఇప్పుడు వరకు అయితే గ్యారెంటీలను అమలు చేస్తా ఉన్నారు కదా, పూర్తి స్థాయిలో అమలు కాదు. గ్యారంటీల గురించి చెప్తే వాళ్ళు అన్న టైంకి చేయలేకపోతారు, కానీ ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళ ఫర్జ్ ఎంత పంచుకుంటారో మనం వెయిట్ చేస్తే బాగుంటుందని నేను అంటున్నాను. ఈ ఉన్న 5 ఏళ్ళ పాలన మనం పరిశీలిస్తే వాళ్ళు ఏమైనా చేసింది లేదు అన్నది బ్యాకప్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ప్రస్తుతం మంచిగా ఉందంటారా లేదంటే అట్లా మా నార్మల్ నడుస్తుంది? ఇది కాలచక్రం ఎట్లాంటిది అంటే గుండ్రంగా ఎట్లా చక్రం అనేది ఎట్లా గుండ్రంగా తిరుగుతుందో ఈ కాలం కూడా అట్లనే తిరుగుతుంది. నేను ఏమనుకుంటున్నాను, ఇంతకుముందు చేసిన ప్రభుత్వము యాజ్ చేసింది, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. మంచిగా అవుతుందని నేను భావిస్తున్నా, మంచిగా కావాలని కూడా కోరుకుంటున్నా. ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్? నాకైతే మంచిగా మంచిగా అంటే అన్ని అమలు అవుతున్నాయా? కరెంట్ అయితే ఫ్రీ ఉంది సార్, వేరే ఏం రాలే. 500 గ్యాస్ వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది గ్యాస్. మామూలు బస్సులు అయితే మేము పోము, యాదకి ఒకసారి కూడా పోము. మాకు ఏ ఊర్లలో పల్లెలు ఇక్కడే మాది. బస్ ఫ్రీ తీసేసి అయినా బస్సు గట్టు పెట్టి వేరే వాళ్ళకి పింఛన్లు ఇట్లా రైతు బంధులు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇంతమంది చనిపోతారు కదా రైతు బంధులు లేక. మంచిగా రైతులు మంచిగా ఉంటేనే మనకు మంచిగా, వాళ్ళే చచ్చుకుంటుంటే మనకి ఏం పంపిస్తారు? ఒక్కొక్క రైతు ఏడుస్తున్నారు, ఇచ్చిన పట్టు వేడి వెళ్తలేదు మాకు. అని ఆవులో ఓసిపోయింది 20 పెట్టాలి టమాటా గేట్ కాలేదు. మరి రానున్న రోజుల్లో చేసిద్దంటారు ఇవన్నీ? ముందు రోజులలో చేసిద్దంటారా? ఏమో ఏం చేస్తాడు ఆయన, నమ్మకం లేదు, అయిపోయింది అనేది. గ్యాస్ వస్తుందా 500కి? వస్తలేదు, చిక్కుడే ఒకటి ఇప్పుడే వచ్చింది. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ మేము తిరుగుతామా అన్న, రోజు పెట్టిరు కానీ పోయేటోళ్ళు పోతారు. గ్యాస్ 500 రావట్లేదంటే మాకు వస్తలేదు 500 వస్తలేదు. మేము కిరాయికే ఉన్నాం, కరెంట్ వాళ్ళకి తెలుసు. అందులో కిరాయి వాళ్ళకి ఇస్తున్నాడుగా, కిరాయికున్న వాళ్ళకే వస్తుంది కరెంట్. మాకేం చేసిండు మొన్నటి వరకు ఇంద్రం బిల్లుకి అప్లై చేసుకున్నారా? మేము ఏం చేసుకోలేదు, మాకు ఏం తెలియదు.